సో మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. మేడం మీ పేరు? సౌమ్య అండి. సౌమ్య గారు, మీరు ఎప్పటి నుంచి ఈ గుడిని విజిట్ చేస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది విజిట్ చేసినప్పుడు? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నానండి. గుడి అంటే అమ్మవారు అంటే చాలా నమ్మకం మాకు. నేను ఉండేది ఇక్కడే ఓల్డ్ సిటీలో. సో ఓల్డ్ సిటీకి మారు పేరు అనేది లాలదరవాజ మా అంకలమ్మ గుడి. సో చిన్నప్పటి నుంచి అమ్మవారిని కొలవడము, అమ్మవారిని మొక్కడము. నిన్న నా పుట్టినరోజు ఉండింది, కుదరలేదు దర్శనంకి. ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నాను అనమాట. సో చాలా నమ్మకం, చాలా పవర్ఫుల్. అమ్మవారిని చూస్తే చాలు మా కోరికలన్నీ నెరవేరిపోతాయి అనే ఒక నమ్మకం మాకు. చిన్నప్పటి నుంచి వస్తున్నారు అన్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను ఏంటంటే, ఈ గుడికి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది అని అంటున్నారు. మీకేం చెప్పారు? మీకు ఎట్లా అనిపించింది విన్నప్పుడు? నాకు చెప్పేది ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టని చెప్తారు. మా అమ్మమ్మ గారు ఉన్నప్పటి నుంచి చిన్నగా ఉన్న గుడిని వీళ్ళు పెంచుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంచెం మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉంటాయి. ఇక్కడ ఈ ప్రసిద్ధత ఉన్న గుడి కాబట్టి ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా మనకి ఇప్పుడు ఆషాఢంలో బోనాలు చేస్తారు. సో అందరూ బంగారం బోనం ఎత్తుకుని రావడం ఒక ఆనవాయితీ. సో అలా ఎంతోమంది పెద్దలు సెలబ్రిటీస్ అందరూ వచ్చి కూడా అమ్మవారిని దండం పెట్టుకుంటారు. సో అలాగే నిజాం టైంలో ఉన్నప్పటి నుంచి ఉన్న కొలువై ఉన్న అమ్మవారు కాబట్టి అంత ప్రసిద్ధత ఉంది ఇక్కడ. ఓకే, అంటే విన్నప్పుడు మీకు కూడా గ్రేట్ థింగ్ అనిపిస్తుండొచ్చు కదా, ఎందుకంటే మా ఏరియాలో ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉన్న టెంపుల్ ఉంది అంటే. అవునండి, ఎవరికైనా అడ్రస్ చెప్పాలన్నా మేము ఫస్ట్ లాలదరవాజ మహంకాళి అమ్మవారికి దగ్గరలో అనే అడ్రస్ చెప్తాం. సో అంత గుర్తింపు ఉన్న అమ్మవారు అనమాట ఇక్కడ. సో చాలా పాత టెంపుల్, చాలా ప్రసిద్ధమైన టెంపుల్. మన భాగ్యనగరానికి, ఓల్డ్ సిటీకి, పాత బస్తీకి ఒక ప్రత్యేక హోదాని తెచ్చిన టెంపుల్ అనమాట అమ్మవారి గుడి. అంటే ఇప్పుడు బోనం ఎత్తుతారా? ఇప్పుడు చివరి బోనం కాబట్టి. అవునండి, ఆషాఢంలో కంపల్సరీ, ఆషాఢమైనా శ్రావణమైనా, మళ్ళీ తర్వాత అమ్మవారి ప్రత్యేక దినాలు శుక్రవారం, మంగళవారం కంపల్సరీ చాలా రద్దీగా ఉంటుంది టెంపుల్. బోనాలు కూడా చేసుకుంటాం, కుదిరినప్పుడు అమ్మవారికి బియ్యం అన్న పోసుకుంటాం అనమాట. ఇంకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.